హలో గైస్, వెల్కమ్ టు పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్. సో జాబ్ నోటిఫికేషన్స్ ఏంటంటే ఫస్ట్ కంపెనీ వచ్చేసి డెలైట్ నుంచి ఒక నోటిఫికేషన్ రావడం జరిగింది. ఇందులో జాబ్ పొజిషన్ ఏంటంటే ఇది మనకు ఒక ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్ అనమాట. అది కూడా దేని మీద అన్నట్టయితే అనలిస్ట్ రోల్కి అయితే వీళ్ళు ఇంటర్న్షిప్ చేయిస్తున్నారు. అండ్ వర్క్ లొకేషన్ చూసినట్లయితే మనం బెంగళూరు, ముంబై, హైదరాబాద్. సో ఈ 3 లొకేషన్స్లో అయితే మనకు వర్క్ లొకేషన్ ఉంటుంది. అండ్ జాబ్ టైప్ చూసుకున్నట్లయితే ఫుల్ టైం ఉంటుంది. అండ్ ఎక్స్పీరియన్స్ లెవెల్ చూసుకున్నట్లయితే ఫ్రెషర్స్ ఎలిజిబుల్ అండ్ క్వాలిఫికేషన్ వచ్చేసి బీఈ బీటెక్ వాళ్ళైతే ఈ యొక్క జాబ్కి ఎలిజిబుల్ అనమాట. అండ్ ఈ బీఈ బీటెక్ వాళ్ళు 2020 నుంచి 2023 మధ్యలో పాస్అవుట్స్ అయి ఉంటే వాళ్ళైతే ఈ యొక్క జాబ్కి ఎలిజిబుల్. సో ఫ్రెషర్స్ కూడా ఇందులో ఆపర్చునిటీ ఉంది 2023 వాళ్ళకు. దీనికైతే అప్లై చేసుకోండి. వీళ్ళ నుంచి మనం శాలరీ వచ్చేసి 30K పర్ మంత్ అయితే శాలరీ అనేది మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో గైస్, ఈ జాబ్కి ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్నారో వాళ్ళైతే అప్లై చేసుకోవచ్చు. లింక్స్ అందరూ టెలిగ్రామ్లో ఇచ్చాను. టెలిగ్రామ్ లింక్ డిస్క్రిప్షన్లోనే ఉంది. అండ్ నెక్స్ట్ జాబ్ వచ్చేసి విప్రో నుంచి ఇంకొక నోటిఫికేషన్ రావడం జరిగింది. ఇందులో జాబ్ పొజిషన్ ఏంటంటే ప్రొడక్షన్ స్పెషలిస్ట్. సో ప్రొడక్షన్ స్పెషలిస్ట్ అనే దానికైతే వీళ్ళు హైర్ చేసుకుంటున్నారు. అండ్ దీని యొక్క వర్క్ లొకేషన్ వచ్చేసి మనకు హైదరాబాద్లోనే ఉంది. సో హైదరాబాద్ చుట్టుపక్కల ఎవరైతే ఉన్నారో వాళ్ళకైతే ప్లస్ అని చెప్పొచ్చు. అండ్ జాబ్ టైప్ చూసినట్లయితే ఫుల్ టైం ఉంటుంది. ఎక్స్పీరియన్స్ లెవెల్ వచ్చేసి ఫ్రెషర్ నుంచి 2 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ వాళ్ళని అయితే వీళ్ళు హైర్ చేసుకుంటున్నారు. అండ్ క్వాలిఫికేషన్ విషయానికి వచ్చినట్లయితే గ్రాడ్యుయేట్ అండ్ పోస్ట్ గ్రాడ్యుయేట్. సో వీళ్ళు హైర్ చేసుకుంటున్నారు. అండ్ అలాగే 2018 నుంచి 2022 మధ్యలో పాస్అవుట్ అయింటే వీళ్ళు హైర్ చేసుకుంటున్నారు. అండ్ వీళ్ళ నుంచి మనం శాలరీ వచ్చేసి 4.8 LPA వరకు అయితే శాలరీ అనేది వీళ్ళ నుంచి ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో ఈ జాబ్కి కూడా ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే అప్లై చేసుకోండి గైస్. అండ్ నెక్స్ట్ జాబ్ వచ్చేసి IBM నుంచి ఇంకొక నోటిఫికేషన్ రావడం జరిగింది. ఇందులో జాబ్ పొజిషన్ ఏంటంటే అసోసియేట్ సిస్టమ్ ఇంజనీర్. సో ఈ రోల్కి అయితే వీళ్ళు హైర్ చేసుకుంటున్నారు. అండ్ మనకు వర్క్ లొకేషన్ వచ్చేసి అక్రాస్ ఇండియా ఉంటుంది. అది కూడా వర్క్ ఫ్రమ్ హోమ్ నడుస్తుంది ప్రజెంట్. అండ్ జాబ్ టైప్ చూసుకున్నట్లయితే ఫుల్ టైం ఉంటుంది. ఎక్స్పీరియన్స్ వచ్చేసి ఫ్రెషర్ నుంచి 3 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ వాళ్ళు ఈ యొక్క జాబ్కి అయితే ఎలిజిబుల్. అండ్ క్వాలిఫికేషన్ విషయానికి వచ్చినట్లయితే బీఈ, బీటెక్, ఎంఈ, ఎంటెక్, ఎంసీఏ. అండ్ ఈ క్వాలిఫికేషన్ వాళ్ళు 2008 నుంచి 2022 మధ్యలో పాస్అవుట్స్ అయ్యి ఉంటే వాళ్ళు ఈ యొక్క జాబ్కి అయితే అప్లై చేసుకోవచ్చు. అండ్ శాలరీ విషయానికి వచ్చినట్లయితే 6 LP అయితే వీళ్ళ నుంచి మనం శాలరీ అనేది ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో ఈ జాబ్కి కూడా ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్నారో వాళ్ళైతే అప్లై చేసుకోండి గైస్. లింక్స్ అనేది టెలిగ్రామ్లో ఇచ్చాను. టెలిగ్రామ్ లింక్ మన డిస్క్రిప్షన్లోనే ఉంది. అండ్ నెక్స్ట్ కంపెనీ వచ్చేసి సైంట్ నుంచి ఒక నోటిఫికేషన్ రావడం జరిగింది. ఇది వచ్చేసి హైదరాబాద్లో ఉప్పల్ అనే లొకేషన్లో అయితే మనకు ఉంటుంది ఆఫీసు. వర్క్లో మనకు జాబ్ పొజిషన్ ఏంటి అంటే ట్రైనీ అప్రెంటిస్. సో ట్రైనీ అప్రెంటిస్కి అయితే వీళ్ళు హైర్ చేసుకుంటున్నారు. క్వాలిఫికేషన్ వచ్చేసి బీఈ, బీటెక్, బీఎస్సీ, ఎంఎస్సీ, డిప్లొమా. సో ఇందులో డిగ్రీ వాళ్ళకు కూడా ఆపర్చునిటీ ఉంది. అప్లై చేసుకోండి గైస్. జాబ్ డిస్క్రిప్షన్ ఏంటంటే వీళ్ళు ఎనీ ఇంజనీరింగ్, డిప్లొమా, బీఈ, బీటెక్, బీఎస్సీ, ఎంఎస్సీ గ్రాడ్యుయేట్స్ అది కూడా 2020 నుంచి 2021 మధ్యలో వాళ్ళను హైర్ చేసుకుంటున్నారు. ఎక్స్పీరియన్స్ లేని అవసరం లేదు, మేము మిమ్మల్ని హైర్ చేసుకుంటామని వీళ్ళు చెప్పడం జరిగింది. అండ్ డొమైన్స్ వచ్చేసి టెలికమ్యూనికేషన్ అండ్ టూల్స్ అండ్ అప్లికేషన్స్ వచ్చేసి ఆటోకాడ్ అండ్ ఆర్గిస్ అయితే వీళ్ళు యూజ్ చేస్తున్నారు. సో వీటి మీద మీకు అవగాహన ఉండి వచ్చినట్లయితే మీరు ఈ యొక్క జాబ్కి అయితే అప్లై చేసుకోవచ్చు. ఓకే, సో గైస్, అన్ని లింక్స్ అనేది నేను టెలిగ్రామ్లో ఇచ్చాను. మీకు ఏ జాబ్ సెట్ అవుతుందో దానికైతే మీరు అప్లై చేసుకోండి. సో హోప్ యూ గైస్ మీకు వీడియో అయితే అర్థం అనుకుంటున్నాను. అండ్ అలాగే మీరు ఎవరికైనా ఫుల్ స్టాక్ పైథాన్ నేర్చుకోవాలనుకుంటే మన పైథాన్ లైఫ్ వాళ్ళు చాలా తక్కువ ప్రైస్లో అయితే తీసుకోవడం జరిగింది ఈ కోర్స్ని. సో మీరైతే pythonlife.in అనే వెబ్సైట్కి విజిట్ చేసి అక్కడైతే ఒకసారి డెమో చూడండి. డెమో నచ్చితేనే కోర్స్ ఎన్రోల్ అవ్వండి. ఓకే గైస్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండ్ డూ సబ్స్క్రైబ్, డోంట్ ఫర్గెట్.